నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగచ్చన్న సీఎం. వైసీపీ విధ్వంసాలను వివరిస్తూ కూటమి ప్రగతిని చెప్పాలని సూచన. ఏపీఐఐసీకి చెందిన 75,000 ఎకరాలకు 22A జాబితా నుంచి విముక్తి. నీరుకొండలో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధులు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం. తిరుమల లడ్డూ కేసులో దాఖలైన పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. ఇరాన్తో పాటు హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు. యుద్ధంలో ఇప్పటి వరకు 1444 మంది పౌరుల మృతి. దేశంలో గ్యాస్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటన. సిలిండర్ల కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. వరుసగా 3వ రోజు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 1470 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.